నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ఎప్స్టైన్ కేసులో మండెల్సన్ పై పోలీసుల పంజా. శుక్రవారం నాడు లండన్ లోని కామ్డెన్ అలాగే విల్షైర్ ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి పీటర్ మండెల్సన్ ఇళ్లలో పోలీసులు గంటల తరబడి సోదాలు నిర్వహించారు. అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన ఎప్స్టైన్ ఫైల్స్ ద్వారా మండెల్సన్ ప్రమేయంపై బలమైన ఆధారాలు దొరకటమే ఈ దాడులకు ప్రధాన కారణం. 72 ఏళ్ల ఈ మాజీ మంత్రిపై ప్రభుత్వ పదవి దుర్వినియోగం, మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ కింద క్రిమినల్ కేసు నమోదైంది. ఈ పరిణామం బ్రిటన్ ప్రభుత్వ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రధానికి గడ్డుకాలం, సొంత పార్టీ నుంచే రాజీనామా డిమాండ్లు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అమెరికా రాయబారిగా పీటర్ మండెల్సన్ నియామకం, జెఫ్రీ ఎప్స్టైన్ తో అతనికి ఉన్న సంబంధాల చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు ప్రధాని పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. సొంత పార్టీ ఎంపీలే ప్రధానిపై తిరుగుబాటు జెండా ఎగురువేయడం బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని స్టార్మర్ హెస్టింగ్స్ వేదికగా ఎప్స్టైన్ బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. మిలాన్ కోర్టినా 2026 మంచుకొండలో ఒలింపిక్స్ వేడుకల సందడి. ఎంతో కాలంగా క్రీడాభిమానులు ఎదురు చూస్తున్న మిలాన్ కోర్టినా 2026 వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ఇటలీలోని మిలాన్ లోని చారిత్రాత్మక శాన్ సిరో స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుక అత్యాధునిక ఇటాలియన్ సంప్రదాయాన్ని మేళవించి క్రీడా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. తొలిసారిగా 2 నగరాలు సంయుక్తంగా అత్యాధమిస్తూ ఈ క్రీడల ప్రారంభోత్సవం కేవలం ఒక స్టేడియానికి పరిమితం కాకుండా మిలాన్ కోర్టినా వంటి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించారు. ప్రాణాంతక టాక్సిన్ కలకలం, 60 దేశాల్లో డానోన్ ఉత్పత్తుల రీకాల్. బ్రిటన్ సహా పలు దేశాల్లో పసిపిట్టల ఆహారంలో విషపూరిత అంశాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డోనాన్ కంపెనీకి చెందిన బేబీ ఫార్ములా పాలు తాగిన 36 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో వాంతులు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు కల్పించాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ధృవీకరించింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన కంపెనీ సుమారు 60 దేశాల్లో తన ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటోంది. బ్రిటన్ ఇంటి ధరలు ఆకాశానికి, సగటు ధర 3 లక్షల పౌండ్ల పైమాటే. యూకే రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. హాలిఫాక్స్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం సగటు ఇంటి ధర 3,77,000 పౌండ్లకు చేరుకుంది. డిసెంబర్ నెలలో ధరలు స్వల్పంగా 0.5% తగ్గినప్పటికీ జనవరిలో మళ్లీ 0.7% పెరుగుదల కనిపించింది. గతేడాదిలో పోలిస్తే ఇది 1.0% వృద్ధిని సూచిస్తోంది. ధరలు పెరగడం ప్రస్తుత యజమానులకు లాభదాయకమే అయినా కొత్తగా రంగంలోనికి వస్తున్న వారికి ఇది పెద్ద సవాలుగా మారింది. స్టాంప్ డ్యూటీ పరిమితులు దాటిపోతుండడం వల్ల అదనపు పన్ను భారం కూడా తోడవుతోంది. పెరిగిన బీబీసీ లైసెన్స్ ఫీజు, ఏప్రిల్ నుండి బ్రిటన్ వాసులపై 180 పౌండ్ల భారం. బ్రిటన్ ప్రభుత్వం బీబీసీ టీవీ లైసెన్స్ ఫీజును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 174.50 పౌండ్ల వార్షిక రుసుమును 180 పౌండ్లకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోనికి రానున్నాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా ఈ పెంపుదల చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బీబీసీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, సృజనాత్మక రంగాలకు మద్దతుగా ఉండడానికి ఈ నిర్ణయం తప్పనిసరి అని పేర్కొంది. సీరియల్ కిల్లర్ స్టీవ్ రైట్ కు మరో 40 ఏళ్ల శిక్ష. విక్టోరియా హాల్ హత్య కేసులో తుది తీర్పు. బ్రిటిష్ సీరియల్ కిల్లర్ స్టీవ్ రైట్ దశాబ్దాల నాటి కేసులో న్యాయస్థానం కీలక శిక్ష విధించింది. 1999లో జరిగిన విక్టోరియా హాల్ హత్య కేసులో నిందితుడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2026 ఫిబ్రవరి 6న లండన్ లోని ఓల్డ్ బెయిలీ కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 25 ఏళ్ల నిరీక్షణ తరువాత బాధితురాలి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం చేకూరింది. ఈ తీర్పు బ్రిటన్ నేర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. విక్టోరియా హాల్ కేసు చాలా కాలం పాటు మిస్టరీగా ఉండిపోయింది. అధునాతన DNA సాంకేతిక సహాయంతో పోలీసులు హంతకుడిని పట్టుకోగలిగారు. మీడియా గోప్యతపై ఎల్టన్ జాన్ యుద్ధం, కోర్టులో సంచలన సాక్ష్యం. ప్రముఖ గాయకుడు సార్ ఎల్టన్ జాన్ లండన్ హైకోర్టులో మీడియా సంస్థలపై తన గళాన్ని వినిపించారు. డైలీ మెయిల్, ప్రచురణకర్త అసోసియేటెడ్ న్యూస్ పేపర్స్ తమ వ్యక్తిగత జీవితంలోని దారుణంగా చొరబడిందని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి 6, 2026న జరిగిన విచారణలో వీడియో లీక్ ద్వారా పాల్గొన్న ఆయన తన ఫోన్లు హ్యాక్ అయ్యాయని తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యారని చెప్పారు.
స్మార్ట్ మోటార్వేలు పెద్ద వృధా. ప్రభుత్వ నివేదికలో విస్తుపోయే నిజాలు. బ్రిటన్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ మోటార్వేలు ప్రాజెక్టు ఘోరంగా విఫలమైందని తాజా అధికారిక నివేదికలు వెల్లడించాయి. ఫిబ్రవరి 2026 నాటి నేషనల్ హైవేస్ ఆడిట్ వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలగకపోగా ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగమైందని, దీనిపై ఆటోమొబైల్ అసోసియేట్ తీవ్రంగా స్పందిస్తూ ఇది సమయం, నిధులు, శ్రమ యొక్క క్యాటాస్ట్రోఫిక్ వేస్ట్ అంటే భయంకరమైన వృధా అని అభివర్ణించింది. బ్రిటన్ వీసా హెచ్చరికలకు లొంగిన ఆఫ్రికా దేశాలు. 3000 మంది బహిష్కరణకు మార్గం సుగమం. అక్రమంగా దేశంలోనికి ప్రవేశించిన వారిని ఏరి పారేయడానికి బ్రిటన్ ప్రభుత్వం అనుమానిస్తున్న కఠిన వ్యూహం ఫలించింది. తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిరాకరిస్తున్న దేశాలపై వీసా ఆంక్షలు విధిస్తున్నామన్న హోం సెక్రటరీ షబానా మహమూద్ హెచ్చరికలకు అంగోలా, నబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రభుత్వాలు తలొగ్గుతున్నాయి. ఆ దేశాలకు చెందిన సుమారు 3000 మందికి పైగా వలసదారులు, విదేశీ నేరస్తులను తిరిగి పంపేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేయనున్నాయి. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.